నమస్కారం. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. ప్రతి ఒక్కరికి ఎన్నో ధర్మ సందేహాలు వస్తూ ఉంటాయి. అయితే అందులో కొన్ని ధర్మ సందేహాలను ఆచార్య రిషికేష్ గురుగారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. జై శ్రీరామమ్మ. శ్రియం దధానమురసాం మధ్యే భూనీళయోస్థితం వందే వరాహ నృహరిం శేఖరం సింహభూభృతః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ప్రతి ఒక్కరికి ఏదో పూజ చేస్తున్నప్పుడు ఏదో విషయంలో చిన్న చిన్న సందేహాలు వస్తూనే ఉంటాయి. సో అందులో నేను మా వ్యూవర్స్ కోసం వాళ్ళు అడగాలనుకున్న కొన్ని క్వశ్చన్లు నేను మిమ్మల్ని అడగబోతున్నాను. ముందుగా నారాయణుడు ఎలా అవతరించారు? అందరికీ ముందుగా జై శ్రీరామ్. క్షేమంకర మారుతి అందరికీ కూడా శుభాల్ని కలిగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనము ధర్మ సందేహాలు, మనకు పూజలు చేస్తున్నప్పుడు వచ్చే సందేహాలు, లేదా ఆధ్యాత్మిక చింతనలో ఉన్నప్పుడు కలిగే సందేహాలు, ఇలాంటి సందేహాలన్నీ కూడా ఎంతోమందికి చాలా సహజంగా వస్తాయి. అదేవిధంగా మనకు ధర్మ సందేహము అని అంటూ ఉంటాం. ధర్మ సందేహము అంటే మామూలుగా అందరికీ వచ్చే సందేహాలను మామూలుగా సందేహాలుగా కూడా చేయవచ్చును. కాకపోతే ధర్మం ఆచరించేటప్పుడు వచ్చేటువంటి సందేహం ధర్మ సందేహంగా చాలా గొప్పనైనటువంటి స్థితిలో, అంటే ఏది ఎంచుకోలేని స్థితిలో ఉండేటువంటిది ధర్మ సందేహంగా మనం చెప్తూ ఉంటాం. అదేవిధంగా మనకు నారాయణుడు ఎలా అవతరించాడు అని అడిగారు. అలా అంటే మనకు ఉండేటువంటి ఈ చిన్న చిన్న సందేహాలు కానీ, నారాయణుడి గురించి కానీ, భగవంతుడి గురించి కానీ కలిగే సందేహాల్లో ముఖ్యంగా నారాయణుడు అని అంటే ఏమిటి అంటే, మనకు వేదం చెబుతోంది నారాయణాత్, అన్నీ కూడా నారాయణుడి నుండే జనించినవి అని చెప్తుంది. అలాగే వేదం ఏం చెప్తుంది అంటే, నారాయణుడు అనేటువంటి వాడు మనకు భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, అర్జున నీవు నేను సనాతనులము, అంటే మనకెప్పుడు కూడా మనకు ఆది కానీ అంతము కానీ లేదు, మొదటి నుండి ఉండేటువంటి వాళ్ళము. అంటే నీవు నేను అంటే ఎవరు? పరమాత్మ, జీవాత్మలు. ఇవన్నిటికీ కూడా పుట్టుక చావు అనేది ఉండదు అన్నమాట. కానీ ఈ ఆత్మలు శరీరాన్ని ధరించడం, అదేవిధంగా ఆ శరీరంతో కొంతకాలం ఉండడం, ఆ శరీర త్యాగం చేయడం మాత్రమే ఉంటుంది. అదేవిధంగా నారాయణుడి అవతారాలు అంటే విష్ణువు ఎలా జనించాడు అని అడగడం కంటే, విష్ణువు ఏ ఏ అవతారాల్లో ఎలా అవతరించాడు అని అడుగుతూ ఉంటారు. మనందరికీ కూడా ఏ దేవతకైనా కూడా పుట్టుక చావు అనేవి ఉండవు అని నిరూపణ చేసేది వేదం ఒక నారాయణుడికి మాత్రమే అని అంటాం. అలా అంటే నేను విష్ణువుని మాత్రమే పరుడిగా భావించేవాడొక్కడే అలా చెప్పడం కాకుండా, మనకు ద్వైతులైనా అద్వైతులైనా ఎవరైనా కూడా, ఆదిశంకరులు కూడా మనకు ఈ మాట చెప్తారు, స కేశవ అంటే పరమాత్మ ఎవరండి, మొదటి నుంచి ఉన్నవారు ఎవరండి అని అడిగిన ప్రశ్నలకు మనకు శంకరులు కూడా ఈ విషయాన్ని చెప్తారన్నమాట. ఇంకొకటి, మనకు ఏ విషయమైనా కూడా ఓంకారం నుంచే పుట్టింది. అంటే ఒక పెద్ద మర్రి చెట్టు చూసాం అనుకోండి, దాని విత్తు చాలా చిన్నగా ఉంటుంది, విత్తనం చాలా చిన్నగా ఉంటుంది, దాంట్లోంచి అంత పెద్ద మర్రి చెట్టు ఎలా ఉంటుంది, ఎలా వస్తుంది అని చెప్తే, ఆ మర్రి చెట్టు లోపల సూక్ష్మంగా, ఆ మర్రి విత్తనం లోపల సూక్ష్మంగా అంత పెద్ద మర్రి చెట్టు దాగి ఉన్నట్లుగానే ఓంకారం లోపల అన్నీ దాగి ఉంటాయి. ఆ ఓంకారం నుంచే సృష్టి అంతా కూడా బయటికి వచ్చింది, వేదమంతా కూడా ఓంకారం నుంచే వచ్చింది అన్నట్టుగా ఓంకారంలో మళ్ళీ 3 అక్షరాలు ఉంటాయి. అకార, ఉకార, మకారాలు అంటారు. ఇవి 3 కలిస్తేనే ఓంకారము. ఈ 3 అక్షరాల్లో కూడా అకారం అంటే ఏమిటి? పరమాత్మ. మకారం అంటే ఏమిటి? జీవాత్మ. సృష్టిలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ కూడా మకారంలోకే వస్తాము అని చెప్తారు. ఈ మకారం అనేది చాలామంది మేము దేవతకు సంబంధించినటువంటి వాళ్ళం కాము, మేము నాస్తికులము, లేకపోతే దేవుని పైన మాకు నమ్మకం లేదు అనే వాళ్ళని చూసినా కూడా, ఎవరైనా కూడా అఖిలాండ కోటి బ్రహ్మాండాల్లో ఉండేటువంటి ఎవరైనా కూడా అకారము అంటే పరమాత్మ, నారాయణుడు అని చెప్తాం కదా, అకారార్థో విష్ణు అని చెప్తారన్నమాట. ఆ విధంగా ఈ మకారము అకారానికి చెందినదే అని చెప్పేది ఎవరండి అంటే, ఎప్పుడో ఒక పిల్లవాడు ఉన్నాడు, ఈ పిల్లవాడి తండ్రిని చూపెట్టడం ఎవరు చూపెడతారండి మనకు?
అమ్మ చూపెడుతుంది. ఆ అమ్మ ఉకారంగా, ఉకారం అంటే మధ్యలో అకారానికి మకారానికి ఉండేటువంటి ఉకారమే లక్ష్మిగా మనకు పెద్దలంతా కూడా మనకు ప్రస్తావిస్తారు. ఓంకారాన్ని చెప్పేటప్పుడు ఓంకారం యొక్క అర్థం. మళ్ళీ ఇక్కడ నారాయణుడు అంటే ఏమిటి అంటే, ఇప్పుడు మర్రి విత్తనం గురించి చెప్పాం కదా. మర్రి విత్తనంలోంచి చెట్టు ఏ విధంగా అయితే వ్యాపించి ఉంటుందో, మిగిలిన మంత్రాలు కానీ, మిగిలిన భగవంతుడికి సంబంధించిన నామాలకు కానీ లేనటువంటి ఒక గొప్పనైనటువంటి లక్షణము నారాయణ మంత్రానికి ఉంటుంది. నారాయణ మంత్రం అంటే సర్వతా వ్యాపించి ఉన్నటువంటి వాడు, లోపల బయట వ్యాపించి ఉన్నటువంటి వాడు నారాయణుడు. అదేవిధంగా వాసుదేవ మంత్రానికి కూడా, అదేవిధంగా విష్ణు మంత్రానికి కూడా వ్యాపకత ఉన్నా కూడా నారాయణ మంత్రము లోపల బయట వ్యాపించి ఉండడంతో పాటుగా సృష్టి స్థితి లయము చేసేటువంటి లక్షణము చెప్పేటువంటి నామం కూడా నారాయణ మంత్రంగా, అదేవిధంగా ఆర్తత్రాణపరాయణ తత్వము అంటే ఎప్పుడు ఎల్లవేళలా మనకు అన్నమయ్య చెప్పినట్టుగా ఎడబాయక తిరిగే ప్రాణబంధుడా అని అంటాడు. మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం మన జీవితంలో కూడా ఎన్నో ప్రమాదాలని త్రుటిలో తప్పించుకుంటూ ఉంటాం. అది ఎలా సాధ్యమవుతోంది? స్వామి మన వెన్నంటి ఉండి రక్షిస్తూ ఉంటాడు. కానీ అవన్నీ కూడా మనం ఇది ఇలాగే జరిగింది అని మనం చూసి దాంట్లోంచి బయటపడ్డ తర్వాత ఆ స్వామి యొక్క దయను అనుభవించగలుగుతాం. కానీ ఆ స్వామిని బ్రహ్మాదులే నిర్వచించలేరు. మనం ఇంతకని చెప్తాం. అదేవిధంగా నారాయణుడు అవతరించడం, జన్మించడం అంటే మనకు దశావతారాల్లో కానీ, భాగవతంలో చెప్పినట్టుగా 21 అవతారాల్లో కానీ ఏ విధంగా అవతరించాడో చెప్తాం. జన్మించడం అనేది ఎవరికి అని అంటే, మామూలుగా ప్రతి జీవి కూడా తల్లి గర్భంలోనే జన్మిస్తుంది. ఆ విధంగా ఒక మామూలుగా మనకు ఏ మనిషి అయినా కూడా తల్లి గర్భంలో ఏ విధంగా అయితే జన్మిస్తుందో, ఏ జీవి అయినా కూడా తల్లి గర్భంలో జన్మిస్తుందో, అదేవిధంగా మనకు ఈ భగవంతుడు అనేటువంటి వాడు సంకల్పిస్తాడనమాట. మనం ఎప్పుడైనా తల్లిని తండ్రిని వీళ్ళైతే బాగుండు అని మనం ఎంచుకొని వస్తామా భూమి మీదకి? కాదు కదా. అదే విధంగా మనకొక నాయకుడు, ఒక రాజు ఎవరైనా కూడా చాలా కింది వాడిని బాగుపరచడానికి తనకై తాను దిగి వస్తే ఏమంటాం? ఒక పెద్ద నాయకుడు లేదా ఒక పెద్ద రాజు లాంటి వాడు ఒక అట్టడుగు వాడిని ఉద్ధరించడానికి తనకై తాను కిందికి దిగడం. ఒకవేళ కిందికి దిగినా తాను ఎప్పుడు కూడా నేను రాజునయా, నిన్ను బాగు చేయడానికి వచ్చాను అనే ఒక ఊహ కానీ ఆలోచన కానీ తన ప్రతి కదలికలో కూడా కనబడుతుంది. కానీ పరమాత్మ ఎలాంటి వాడు? వరాహస్వామిలాగా వచ్చి, అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండాలకు పైన ఉన్నటువంటి స్వామి బురద లోపల ఉన్నటువంటి ఆ భూమాతని రాక్షసుడు తీసుకొని వెళ్తే ఆ బురదలోంచి స్వామి ఏ విధంగా అయితే తాను కూడా బురదలో దిగి, ఎవరైనా కింద పడ్డవాడిని, బురదలో పడ్డవాడిని నేను బురదలోకి పోయి తీసుకొస్తానని మనం ఎవరైనా లోకల్లో చూసి ఉంటామా? చూడనే లేము. ఆ స్వామి యొక్క సౌలభ్యము, సౌశీల్యము అని అంటారు. సౌశీల్యం అంటే ఏమిటంటే గొప్పనైనటువంటి చరిత్ర, క్యారెక్టర్, శీలము అని అంటారు. ఏమిటి ఆ శీలము అంటే అట్టడుగులో ఉన్నటువంటి వాడితో కూడా తాను సమానంగా ఉండగలుగుతాడు. మనకు కృష్ణావతారంలో కూడా అందరూ గొల్లవాళ్లతో కలిసి కూర్చొని, అందరూ కలిసి కూర్చొని తింటూ ఉంటే ఎలా ఉంటుంది? మనం ఎవరైనా నేను గొప్పవాడినిరా, నువ్వు కొంచెం దూరంగా కూర్చో, ఇలాంటివన్నీ కొంతమంది చేస్తూ ఉంటారు. కానీ అలా కాకుండా వాడి పల్లెల్లోంచి వీడి పల్లెల్లోంచి, అంటే ఆకులోంచి కూడా తాను తీసుకొని అందరి వాడిని, నేను గోవిందుడు అందరివాడు అని చెప్తారు కదా, అది చూపెట్టడానికి తాను ఆ విధంగా దిగి వస్తాడు. కనుక అది జన్మించడం కాదు, అవతరించడం. అంటే అవతరణము, ఆరోహణము అంటే ఎక్కడం, అవతరణము అంటే దిగడం అన్నమాట. పైలోకాల నుంచి స్వామి మన కోసం దిగాడు అని అంటారు. మనకు గజేంద్రుని రక్షించినప్పుడు కూడా ఈ ఘట్టం కనబడుతుంది. ఎక్కడి నుంచి వచ్చాడండి అని పోతన మనకు చెప్పినప్పుడు, అలవైకుంఠపురంబులో ఆమూల సౌదంబుదాపల అక్కడున్నటువంటి స్వామి ఇక్కడికి వచ్చాడు అని పోతన భాగవతంలో చెప్తారు. వ్యాసుడు ఏం చెప్తారంటే, గజేంద్రుని రక్షించేటప్పుడు అంతటా నిండి ఉన్న పరమాత్మ అక్కడి నుంచి వెంటనే అంతటా నిండి ఉన్నాడు కదా, వెంటనే ప్రత్యక్షమయ్యాడు, వెంటనే రక్షించాడు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే సమయం కూడా తీసుకోలేదని మనకు వ్యాసుడు చెప్తాడనమాట.